ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య విదేశీ విరాళాల నియంత్రణ సవరణ ఎఫ్సీఆర్ఏ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపేందుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్రం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని లోక్సభ ముజవాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. లోక్సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసే 21 మంది సభ్యులు, రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేసే 10 మంది సభ్యులు కలిపి 31 మందితో జేపీసీ ఏర్పాటుకు ప్రతిపాదించారు. జేపీసీ సమావేశం నిర్వహించడానికి మొత్తం సభ్యుల్లో 3/1 కోరం ఉండాలని షరతు పెట్టారు. 2026 శీతాకాల సమావేశాల మొదటి వారం చివరి రోజు నాటికి జేపీసీ తన నివేదికను సమర్పించాలని పేర్కొన్నారు. బిల్లును జేపీసీకి పంపాలని తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే నేత టీఆర్ బాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనారిటీలకు వ్యతిరేకంగా బిల్లు తెచ్చారని ఆరోపించారు. బిల్లును జేపీసీకి పంపకుండా పూర్తిగా ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. వారి ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. మైనారిటీలకు వ్యతిరేకంగా బిల్లులో ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. ఇందుకు నిరసనగా విపక్షాలు ఆందోళన కొనసాగించగా గందరగోళం మధ్య జేపీసీకి పంపుతూ లోక్సభ తీర్మానం ఆమోదం తెలిపింది. అనంతరం సభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది.